సో హాయ్ గైస్, ఇది చేతికి కూడా అయింది. కురుపులెక్కాయి, కొద్దిగా సిమ్ కూడా కారుతుంది. స్టీరింగ్ ఎక్కువ దింపడం వల్ల పెయిన్ కూడా వస్తున్నది. డ్యూటీ అయిపోగానే ఇటు నేను నెక్స్ట్ సైడ్కి అయితే వచ్చి ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మేడం అయితే మంచిగా చూస్తుంది. సో ఏం ప్రాబ్లం ఉన్నా అని చెక్ చేసి మరి పంపిస్తుంది మేడం. అందుకోసమే ఆడికెళ్ళి ఇటుకి వచ్చి ఉంటాయి రెడ్ క్యాంప్కి. ఇక అట్లనే మా ఫ్రెండ్స్ కూడా నేను ఫోన్ చేసిన, వంశీ కూడా వస్తాను. ఇక కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది, కలిసినట్టు ఉంటుంది అని అనుకున్నా. ఇక చేతి అయితే కొద్దిగా రెడ్ అయిపోయింది అన్నట్టు. హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ అయితే మేడం బీప్ చెక్ చేసిన తర్వాత బ్లడ్ చెకింగ్ చేస్తా అని బ్లడ్ తీసుకున్నాను. మేడం అయితే షుగర్ ఉందో లేదో కూడా చెక్ చేసిన చెక్ చేసిన తర్వాత ఆ సీమ్ మొత్తం కాలుకు చేతికి అయితే ఒత్తేసిన తర్వాత మెడిసిన్ రాసిచ్చి ఇచ్చేసి ఉండే. అట్లనే ఒక ఇంజక్షన్ కూడా వేసింది మేడం. ఇక అట్లనే మెడిసిన్ తీసుకొని నేను మా ఫ్రెండ్ టిఫిన్ చేసి బయటకు అయితే వచ్చేసిన ఉంటుంది. ఇక మా ఫ్రెండ్ గారు అజయ్ గారు అయితే రాలేదు, కానీ వంశీ అయితే వచ్చి ఉండే. ఇక ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత వంశీతో మాట్లాడి చేసి కొద్దిసేపు తర్వాత మనోడేమో 8 నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నేనైతే బస్ కోసం చూసినా కానీ గంట తర్వాత వచ్చింది 54. రూమ్కి వెళ్ళేసరికి అయితే ఒకటి అయిపోయింది. మెడిసిన్స్ వేసుకొని పండుకొని మళ్ళీ 4కి లేచి మళ్ళీ డ్యూటీకి వచ్చేసిన, నైట్ డ్యూటీ కదా.